చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సోదరిమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనాభాలో సగం అవకాశాల సగం అంటూ నిలదీస్తున్న మహిళా మండలి గురించి, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే మసూమ్ రెడ్డి గారు. నమస్తే రమ్మమ్మ గారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడపడుచులకి మీ తరపున మీ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ, సేవా రంగంలో, రాజకీయ రంగంలో వారు ప్రయాణిస్తున్న తీరుని వివరించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ, మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఆడవాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం రాజరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం వచ్చినప్పుడు, మనం కాన్స్టిట్యూషన్లో టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని అనుకుంటాం. టు ది పీపుల్, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకు అనే ఒక నినాదంతో మనం పోతున్నాం. నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, టు ది ఉమన్, బై ది ఉమన్ అండ్ ఫర్ ది ఉమన్. టు ది ఉమన్, బై ది ఉమన్, ఫర్ ది ఉమన్. అందువల్ల ఏంటంటే, ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు. పురుషాధిక్య ప్రపంచంలో ఆడవాళ్ళని ఆట బొమ్మలాగా, షోకేస్లో వస్తువులాగా, వస్తువులు అడ్వర్టైజ్మెంట్ చేసుకునేదానికి మార్కెటింగ్ లాగా వాడుకున్న సమాజం నుంచి కొంతమంది స్త్రీమూర్తులు, మాతృమూర్తులు గళమెత్తారు. ఆ గళమెత్తిన వాళ్ళల్లో, స్త్రీ విద్యకి ప్రాధాన్యతనిచ్చినటువంటి వాళ్ళల్లో మహారాష్ట్రలో పుట్టినటువంటి ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీమూర్తి ఉన్నట్టు, ఒక మాతృమూర్తి ఉన్నట్టు, అదేవిధంగా ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు కూడా ఉంటారు. దీనికి ఆద్యుడు, ఆరాధ్య దేవుడు మహాత్మా బాపురావు జూతే పూలే, వాళ్ళ మిస్సెస్ సావిత్రిబాయి పూలే గారు. ఆ మహాతల్లి స్త్రీ విద్యని ప్రోత్సహించి ఆడవాళ్ళకి చదువు చెప్పి, అవమానాలు ఎన్నో ఎదురైనా కూడా ఆమె స్త్రీ విద్యకి తొలి ప్రాధాన్యత ఇచ్చిన తొలి టీచర్గా ఆమెని చదివించి, బాపు జ్యోతిరావు పూలే గారు ఆమెకి చదివించి, ఆమెకి విద్య నేర్పించి, ఆమెని ఒక టీచర్ చేసి, తద్వారా స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అది ఒక సందర్భం చూస్తాం. రాజరిక వ్యవస్థలో మనం పోయినప్పుడు చూస్తే, సిపాయిలు తిరుగుబాటు చేసినప్పుడు మనం 1857 సిపాయిల తిరుగుబాటు గురించి స్వతంత్రోద్యమ చరిత్రలు అందరూ చదువుకుంటారు. దాంట్లో ఝాన్సీ మహానగరానికి రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ మహానగరానికి రాణి లక్ష్మీబాయి, ఆమె విరోచిత పోరాట పటిమని, ఒక సైనికులు ఎలా ఉండాలో మనం అది చూసాం. అదేవిధంగా మనకి అంతకంటే కూడా 12వ శతాబ్దంలోకి కానీ వెళ్తే, మన తెలుగు నేల మీద, మన తెలుగు గడ్డ మీద విలసిల్లిన మహాసామ్రాజ్యాధినేత చక్రవర్తి అయినటువంటి కాకతీయ మహాసామ్రాజ్య చక్రవర్తిగా వెలుగొందినటువంటి రాణి రుద్రమాంబ గురించి మనం తెలుసుకోవాలి. రాణి రుద్రమాంబ సుశి విశాలమైనటువంటి తెలంగాణని కానీ రకరకాల మనకి విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ తెలంగాణలో చూసాం, ఒక స్త్రీగా ఉండి పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటించి పరిపాలన ఎలా చేయాలా, ప్రజల్ని ఎలా సంరక్షించుకోవాలన్న దాంట్లో రుద్రమదేవి గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలా విధంగా తొలి మహిళా హోంమంత్రి ఉంది. పల్నాడు చరిత్ర కానీ తీసుకుంటే, నాయకురాలు నాగమ్మ మహిళా మంత్రిగా పనిచేసి సర్వసైన్యాధ్యక్షురాలుగా, అంటే యుద్ధం అన్నాక రక్తం ఉంటుంది, రక్తం లేకుండా యుద్ధం ఉండదు కదా. అందువల్ల ఏంటంటే ఆమెను ఒక ఆమె తీసుకుంటాం. తర్వాత మనకి తీసుకుంటే ఇంకోటి ఉంది, సాహిత్య రంగం తీసుకోండి మీరు రామబ్రహ్మం గారు. సాహిత్య రంగంలో కవయిత్రి మొల్ల రామాయణం అంటారు. సంస్కృతంలో రాసిన వాల్మీకి రామాయణాన్ని మొల్లగారు తెలుగులోకి అనువదించారు. కవయిత్రి మొల్లగారు గురించి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా మనకి ఇంకా చెప్పుకుంటూ పోతే, ఒక సాహిత్య రంగంలో తీసుకున్న సంగీత రంగంలోకి వచ్చామంటే, మనకి మన తెలుగు నేల మీద తీసుకున్నట్లయితే బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ చెల్లెలు శైలజ గారు అద్భుతంగా పాడతారు గళం. అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి తొలి గురువు శైలజ అని అంటారు. బాలసుబ్రహ్మణ్యం గారికి తన తోబుట్టు అయినటువంటి సొంత చెల్లెలు శైలజ గారే తొలి గురువు అని అంటారు అందరూ కూడా. అది ఎంతవరకు నిజమో వాస్తవం నాకైతే తెలియదు, కానీ అనుకుంటే విన్నా నేను.
అలాగే చిత్ర గారు చూసాం ఎలా పాడతారు, జానికమ్మని చూస్తే, మహాతల్లిని చూస్తే ఎలా పాడతారన్నాం. అదేవిధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటున్నామంటే ప్రతి నిత్యము చిరస్మరణీయురాలై, చరితార్థురాలై ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతమైన గాత్రం మహాతల్లి గురించి. ఆమె స్వర్గస్థులు అయినప్పటికీ కూడా చరితార్థురాలై, చిరస్మరణీయురాలై ప్రతి నిత్యము ఆమె ఒక గొంతు అనేది మనం వింటూనే ఉంటాం. అదేవిధంగా సాహిత్యం తీసుకున్నా, సంగీతం తీసుకున్నా, అన్ని రంగాల్లో, ఒక రంగమనే కాదు, మీరు స్పోర్ట్స్ రంగం తీసుకోండి. నేటి యువతరం గురించి ఒక 3 వ్యక్తులు పెడతారు. ద్రోణవల్లి ఆరికాని మన ఆడబిడ్డ, ఒక అమ్మాయి చెస్లో అందనంత ఎత్తుకి దిగింది. అదే విజయవాడకు సంబంధించినటువంటి కోనేరు హంపి అమ్మాయి కూడా గ్రాండ్ మాస్టర్ హోదాకి ఎదగటం. అదేవిధంగా షటిల్తో తీసుకుంటే పివి సింధు ఉంది. తర్వాత ఎయిట్ లిఫ్టింగ్లో మనం కానీ తీసుకుంటే కరణం మల్లేశ్వరి, ఎక్కడో మారుమూల సిక్కోల ప్రాంతంలో పుట్టినటువంటి కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్లో మన దేశానికి మెడల్ తెచ్చినటువంటి, పరుగులు రాని ఉషారాణిని తీసుకున్నా కూడా మనకి చెప్తారన్నమాట. ఈ విధంగా మనకి హ్యూమన్ క్యాలిక్యులేటర్ అంటారు. శకుంతలాదేవి మ్యాథమెటిక్స్లో కంప్యూటర్ కంటే, క్యాలిక్యులేటర్ కంటే ఏకంగా ఆన్సర్ చెప్పినటువంటి మనం శకుంతలాదేవి చరిత్రను మనం తెలుసుకున్నాం. సునీత విలియమ్స్ అయితేనేమి, ఇవాళ అంతరిక్షంలోకి పోయినటువంటి, ఇవాళ అవకాశాలు ఇస్తే పాతాళంలో ఉన్నటువంటి వంటింట్లో గెరిటి దిప్పే స్థాయి నుంచి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి, శాసనాలు తయారు చేసే స్థాయికి ఎదిగినటువంటి మహోన్నతమైన మహిళామన్న తల్లులని చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఒకటి చెప్పుకుంటే, నేను ఒక మాట చెప్తాను, ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన 193 దేశాల్లో మీరు బాగా చూసుకోండి, లేనటువంటి 203 దేశాల వరల్డ్లో ఉన్న ఐక్యరాజ్య సమితిలో భాగస్వామ్యమైనటువంటి దేశాలు 193 ఉన్నప్పట్లో ఆడవాళ్ళు పరిపాలిస్తున్న రాజ్యాలు సుభిక్షంగా ఉండయి నేటికి కూడాను. ఇది వాస్తవం బ్రహ్మంగారు. అందువల్ల ఫైనాన్స్ అనేది ఆడవాళ్ల చేతిలో ఉంటే భద్రతంగా ఉంటుందని నమ్మటానికి సదా ఎల్లవేళ నేను సిద్ధమేను. అందువల్ల ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కడైతే రాజ్యాది పాలకులుగా ఉన్నారో, పాలనలో కూడా శాసనాలు చేసే దాంట్లో, పాలన చేసేలో సగం మంది ఆడవాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ రాజ్యాలు పరిపూర్ణంగా, పరిపుష్టిగా, శాంతి భద్రతతో ప్రపంచ దేశాల్లో ముందున్న మాట వాస్తవం. ఇది సత్యం కూడా. అందువల్ల ఏంటంటే వంటింట్లో ఒక వంట చేయాలంటే అన్ని సమపాలల్లో వేసి ఎంత నాలెడ్జ్ ఉంటే వేస్తారో వాళ్ళు అంటండి. తినేవాడికి ఏం తెలుస్తుంది, రుచి కష్టం చేసేవాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే రాజ్యపాలన చేయాల్లో కూడా ఆడవాళ్ళకి అవకాశాలు, సమానమైనటువంటి అవకాశాలు ఇస్తే, కానీ భారతదేశంలో నేటికి కూడా పేరుకి చెప్తారు కానీ అవకాశాలు ఇవ్వరు. అంటే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా కూడా పెత్తనం అంతా మగోళ్లే చేస్తారు. గ్రామ సర్పంచులుగా ఆడవాళ్ళు ఉన్న రాజ్యాంగం ప్రకారం పెత్తనం అంతా పురుషుడు చేస్తారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో కొంతమంది మహిళలు ముందుకొచ్చి అన్ని రంగాల్లో వస్తున్నా కూడా హేళనలు, అవహేళనలు పట్టుతారనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని రంగాల్లో, సినిమా రంగం తీసుకున్నా, మీడియా రంగం తీసుకున్నా, తర్వాత జర్నలిస్టుల్లో కూడా చాలామంది చూసాం మనం. ఈ జర్నలిస్టులు కూడా చాలామంది బాగా రాస్తారు అక్షరాలు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఆ రంగం ఈ రంగం లేకుండా భారతదేశంలో ఒక గొప్ప మహిళ గురించి చెప్తాను నేను. మత్స్యనారాయణ రెడ్డి గారు సందర్భం వచ్చింది కాబట్టి 1983 ముందు తర్వాత మహిళలు, రాజకీయాలు, వారి పాత్ర అద్భుతంగా మలుచుకొచ్చిన తీరు, నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టి స్థాపించి ఆడపడుచులకు ఆస్తుల సమాన హక్కులు ఇచ్చిన తర్వాత, రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అవకాశాలు కల్పించిన తర్వాత అద్భుతమైన అవకాశాలు మెరుగయ్యాయి వారికి. దాని మీద మీ విశ్లేషణ? రామారావు గారిని ఆడవాళ్ళందరూ ఒక రకంగా దేవుళ్లాగా పూజిస్తారటానికి కారణం అది. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఉందని చట్టం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఆయనే. ఇది దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటే అది నేటికి ఇంప్లిమెంట్ కావటం, ఏదో కొంత డబ్బులు ఇచ్చేసి దులిపేసుకుంటున్నారు. నేటికి కూడా అదే నడుస్తుంది సమాజంలో. కానీ చదువుకున్నటువంటి ఆడపిల్లలు మాత్రం ఎదురు తిరుగుతున్నారు. మరి నీకెంత ఉందో నాకు అంతే ఉందిరా, డౌట్ అసలు ఇవ్వడంలా. ఆస్తుల్లో కూడా వాటాలు అడుగుతున్నారని కట్న కానుకలు తీసుకొని పోవటం ఆడపిల్లోళ్ళు. ఈ కబుర్లు పక్కన పెట్టు, మీ ఆవిడ తెచ్చిందేమో నాకేం ఇవ్వర్రా, నువ్వే ఉంచుకుంటావు, నాన్నకి ఏదైతే ఉందో
నాది సగం నీది సగం అని చెప్పి కరాఖండికి చెప్తున్నారు ఆడపిల్లోళ్ళు. అంటే చదువుకున్న ఆడపిల్లోళ్ళు మాత్రం అదే ఉంది. ఒకవేళ నీకు ఏదన్నా ఇబ్బంది అయితే అడుక్కో ఇస్తా, కానీ నాన్నకు నువ్వు ఎలా పుట్టావు నేను అలాగే పుట్టాను కాబట్టి ఆస్తిలో నాది నాదే నీది నీదే అంటున్నారు. ఇది పక్కన పెడితే ఈరోజు ఇంకో బాగా గుర్తు చేసుకోవాల్సింది చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు మగవాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు. ఈ భూమండలం మీద ఒక భూమి, ఒక చెట్టు పెరగాలంటే ఒక భూమి ఉండాలి. భూగర్భంలోనే మినరల్స్ ఉంటాయి. ఏ గనులున్నా కూడా, వజ్ర వైడూర్యాలున్నా, బంగారం ఉన్నా, ఇనుమున్నా, ఏది ఉన్నా కూడా భూగర్భంలోనే అన్నీ ఉంటాయి. అవునా కాదా? అదేవిధంగా మనిషి జన్మకి మూలమైంది స్త్రీ. కాబట్టి ఆ స్త్రీని గౌరవించుకోలేకపోవటం మన యొక్క దౌర్భాగ్యము అని అంటాను. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఒక దెబ్బ తగిలితే మనిషి నోట్లో నుంచి వచ్చే తొలి పలుకు ఏంటంటే అమ్మా, ఇదే కదా. అదేవిధంగా శిశువుగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు మొదట పలికే మాట కూడా అమ్మ అంటారు. ఇవాళ ఆ అమ్మలకే గౌరవం లేకుండా పోయింది. అమ్మ భాషకి గౌరవం లేదు, అమ్మలకి గౌరవం లేకుండా పోయింది. కొంతమంది ఎదవల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసి కూడా కన్న తల్లిని సంస్కరించుకోలేనటువంటి సంస్కారహీనుల వల్ల, కొంతమంది నిష్ఠ దరిద్రుల వల్ల మాతృభాషని బూతుల భాషగా మార్చారు. అమ్మని గౌరవించుకోలేకపోతున్నారు. కాబట్టి నేటి నవతరం యువతరం తెలుసుకోవాల్సింది నేను చెప్పేటటువంటి మాట. ఇలా బయోకాన్ ఒక ఎండి ఉంది భారతదేశంలో, గొప్ప కంపెనీ బయోకాన్. కిరణ్ మంజుదార్ అని మేడం గారు, సంజయ్ బయోకాన్ అంటది. ఆ కంపెనీలో 60% ఆడపిల్లలు ఎంప్లాయ్మెంట్గా ఉంటారు. 60%. కొన్నిట్లో ఉండాలి కాబట్టి 40% మగోళ్ళు ఉంటే 60% ఆమె అన్మ్యారీడ్ ఉమెన్. ఇవాళ భారతదేశంలో ఒక పారిశ్రామికవేత్తగా చెప్పుకోవాలంటే ఆమెనే చెప్పుకోవాలి, తీసిపోవాలి. అదేవిధంగా ఈరోజు ఎన్టీ రామారావు గారు కుమార్తె అయినటువంటి భువనేశ్వరి దేవి గారు, ఆమె కొన్నాళ్ళు హెరిటేజ్ని నడిపించి ఇప్పుడు ట్రస్ట్కి అధినేతగా వ్యవహరిస్తుంది. ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మంది విద్యార్థుల్ని, పేదల్ని, బడుగు బలహాని వర్గాల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని హక్కును చేర్చుకొని అందరికీ అమ్మాయి. ఇప్పుడు భువనేశ్వరి దేవి గారు అందరూ అనుకుంటారు లోకేష్కి తల్లని. లోకేష్ని మించిన ఎంతోమంది తల్లిదండ్రులు లేని బిడ్డలందరికీ, ఆడపిల్లలకి, మగపిల్లలకి తల్లి అయ్యి ఆమె ఎంతోమందిని చదివిస్తుంది. ఇలా మా చెల్లపల్లి స్కూల్లో తీసుకుంటే 1200 మంది ఆడపిల్లలు ఉంటారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలండి, 1 కోటి మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకి తల్లి ఆమె. అది వేరు. నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయాన్ని పక్కన పెడితే, రాజకీయం అనే దాంట్లో ఆమె ఎప్పుడూ లేదు. సేవా కార్యక్రమమే, సేవా ట్రస్ట్ పెట్టేసి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో తలసేమియా వాళ్ళకి బ్లడ్ కావాలంటే దొరికే ఒక్క ప్లేస్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్. చాలామంది బ్లడ్ బ్యాంకులు పెట్టారు, కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ బ్యాంకులో తలసేమియా రోగస్తులకి బ్లడ్ మార్చకపోతే చచ్చిపోతారు. ఫ్రీగా ఇస్తుందిగా, దాన్ని చేయాలంటే. అదేవిధంగా అనాథలైన పిల్లల్ని హక్కును చేర్చుకొని ఇవాళ స్కూళ్ళు ఎన్నో నిర్మించి, ఇది అటు తెలంగాణలో వరంగల్లో కానీ, హైదరాబాద్లో గండిపేటలో కానీ, చెల్లపల్లిలో కానీ, ఇప్పుడు అరకులో కూడా కొత్తగా స్కూల్ ప్లాన్ చేస్తుంది మేడం గారు. కాబట్టి ఇవాళ హాస్పిటల్, సంజీవిని హాస్పిటల్ సొంతంగా పెట్టి, వాటర్ ప్లాంట్లు పెట్టి, ట్రస్ట్ ద్వారా ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి భువనేశ్వరి దేవి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందువల్ల అదేవిధంగా ఇప్పుడు లోకేష్ మిస్సెస్ బ్రహ్మణి గారు ఉన్నారు, బాలకృష్ణ కూతురు గారు. ఆమె కూడా, అమ్మాయి కూడా ఇవాళ హెరిటేజ్ కంపెనీని అద్భుతంగా మేనేజ్మెంట్ చేస్తున్నది. వ్యాపార రంగంలో కానీ, తర్వాత సేవా రంగంలో కానీ ఎంతోమంది మహిళామూర్తులు వారి వారి పాత్రలు పోషిస్తూ సమాజానికి హితోదకంగా సేవ చేస్తున్నటువంటి మహిళామణులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల అవకాశాలు ఇచ్చి చూడాలే తప్ప ఆడవాళ్ళు ఎందులో తీసిపోరు అనేది నా యొక్క వ్యాలిడ్ పాయింట్. నేను చెప్తున్నది ఇవాళ ఇళ్ళు ఉండే, ఇళ్ళు ఇచ్చే ప్రభుత్వంలో ఇళ్ళు ఇచ్చే గృహలక్ష్మిగా ఆ స్కీమ్ కింద ఇళ్ళన్నీ ఆడవాళ్ళ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు? దానికి నాందిబల్లి కింద కూడా తెలుగుదేశం మొట్టమొదటి తెలుగు నేల మీదనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఏంటంటే తెలుగు మహిళలకి మొట్టమొదటి ఆడపిల్లల పేరు మీద ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి ఒక హక్కుగా ఉంటుందని చెప్పి వాళ్ళ మీదనే ఇస్తున్నారనమాట. ఇలా ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను పెట్టేసి ఆడపిల్లలకి 100 పథకాలు ఇస్తున్నారు. ఇవాళ డ్వాక్రా మహిళలను క్రియేట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ డ్వాక్రా మహిళలు లక్షల డబ్బులు తీసుకుంటున్నారంటే దానికి ఆద్యుడు, ఆయన ఆరాధ్య దైవుడు చంద్రబాబు నాయుడు గారే. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఎస్పెషలీ నేను అంటుండేది
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? సర్వ ప్రాంతాలన్నీ కూడా ఏదో విధంగా ఏదో ఒక రూపంలో కబలించబడ్డాయి. వాటిని సంఘాన్ని కానీ సంస్కరించుకోకుండా సంస్కారం వైపు తొలి గురువు ఎవరండి? పిల్లలకి తల్లే. కాబట్టి ఆ తల్లి ఏంటంటే బిడ్డలను పెంచేటప్పుడు సంస్కారంగా కానీ పెంచకుండా కానీ ఉంటే పెద్ద అయిన తర్వాత దొంగలుగా కుసంస్కారులుగా గురువుల పట్ల పెద్దల పట్ల సమాజం పట్ల ప్రేమ ఉండదు వాడికి. కాబట్టి తొలి గురువు బిడ్డకి మేలార్ప అమ్మ, తర్వాత మలి గురువే తండ్రి, తర్వాత ఆచార్య. అందుకే మనకి సమాజంలో మాతృదేవో భవ అని మొదట స్థానం తల్లికిచ్చారు, తల్లిని పూజించమని చెప్పారు. రెండో సందర్భం ఏం చెప్పారు? తండ్రికి ఇచ్చారు. మూడో ప్లేసు గురువుకి ఇచ్చారు. నాలుగో ప్లేస్ భగవంతుడికి ఇచ్చారు. అది మన సనాతన ధర్మం చెప్పుతున్నటువంటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాత భగవంతుడికి స్థానం. నాలుగో స్థానం భగవంతుడిని. ఇది రివర్స్ అయింది. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ఏంటంటే దేవుడికి అడిగిపోతే అన్నీ పోవు. అమ్మని మన కళ్ళ ముందు కనిపించే దైవాలు అమ్మా నాన్న. ఉదయం నిద్రలేయంగానే అమ్మా నాన్న పాదాలకు దండం పెట్టుకుంటే కళ్ళ ముందు కనిపించే దైవాలు అమ్మా నాన్న. అమ్మా నాన్నని గౌరవించలేనోడు సమాజాన్ని ఏం గౌరవిస్తాడు? సాటి సమాజాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడు? గురువుని అమ్మా నాన్నని మర్చిపోయినోడు సమాజం కూడా మర్చిపోద్దండి. అంతే కదా. అందువల్ల గురువులను గౌరవించాలా, తల్లిదండ్రులు గౌరవించాలా, భగవంతుని పూజించాలా. అది నేను చెప్పగలిగింది ఏంటంటే ఈరోజు ప్రతి తల్లి కూడా ఒక జిజియాబాయి లాగా శివాజీని ఎలా పెంచింది. ఒక మరాఠా మహాసామ్రాజ్యాన్ని తయారు చేయడానికి ఒక వీరపుత్రుల్ని కన్న తల్లి జిజియాబాయి గారు, శివాజీ గారి గురించి మనం చెప్పుకుంటాం. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క తల్లి మనకు అందరికీ తెలుసు ఎలా పెంచిందనేది. తల్లి బిడ్డని పెంచే దాంట్లో ఉంటుంది. ఈ వర్తమానంలోనైనా భవిష్యత్తులోనైనా గతంలోనైనా సరే ఆ మాతృమూర్తులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు అమ్మని తెలుసుకోండి. ఆమె ఇల్లు అడుక్కొని బిడ్డను చదివించింది. ఆంధ్ర కేసరిగా గుండు చూపించి మన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదట తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు గారు. కన్న తల్లి కోసం 40 మైళ్ళు రోజు నడిచొచ్చేవాడు. ఇది టంగుటూరు ప్రకాశం పంతులు గారు. అద్దంకి నుంచి ఒంగోలు నడిచిపోయి అక్కడ చదువుకొని మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి వాళ్ళ కన్న తల్లి ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లో ముద్ద పెట్టి ప్రతి ఇంట్లో రూపాయి ఇచ్చి బారిస్టర్ చదివించింది టంగుటూరి ప్రకాశం పంతులు. కానీ ఒక తల్లి ఒక్కటే చెప్తారు మా పెద్దలు, మా నాన్న అంటుంటాడు, మా తాతయ్య అనేవాడు, 100 మంది బిడ్డలనైనా ఒక తల్లి చాకగలదు కానీ ఒక పురుషుడు ఒక బిడ్డను కూడా చాకలేడు అని చెప్పి ఒక గంట కూడా సాగలేడు అని చెప్పేవాడు మా తాతయ్య. అందువల్ల అమ్మకి ప్రాధాన్యత, స్త్రీకి ప్రాధాన్యత. కొంతమంది యదవులు ఈ మధ్య సినిమాల్లో, రీల్స్లో, సినిమా మోజులో, యూట్యూబ్ సీరియల్స్లో పడిపోయి తల్లి యొక్క విలువని, ఆడపిల్లల యొక్క గౌరవాన్ని మర్చిపోయి అగౌరవంగా మాట్లాడుకుంటారే తప్ప సంస్కారహీనులు. అందుకే పెద్దలు ఊరక చెప్పలా ఏ శతక పద్యాలు, నీతి శతక పద్యాలు, పెదబాల శిక్షణ చదివించండి రోజు 1 గంట సేపు, లేదంటే ఒక అరగంట చదివించండి. యోగ శాస్త్ర అభ్యాసనం చేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోమంటే. అందువల్ల సమస్త శాస్త్రాలకు స్త్రీలు కూడా ఎందులో తీర్చిపోరు. ఇవాళ విశ్వవిద్యాలయాలు వెళ్ళండి, ఏ ప్రభుత్వ ఆఫీసుల్లో కన్నా పోండి ఆడపిల్లలు పనిచేసినట్టు మగ ఆఫీసులు పనిచేయరు. అదేవిధంగా ఏ కాలేజీలో కూడా, ఏ అంగన్వాడీ సెంటర్లోకి పోయినా సరే ఆడవాళ్ళు క్రమశిక్షణగా పనిచేసినట్టు, ఆడవాళ్ళు రికార్డు మైండ్ చేసినట్టు, ఆడవాళ్ళు మాట్లాడినట్టు సమాధానం మగ ఉద్యోగాల దగ్గర ఉండదు. ఇది బల్లగుద్ది నేను చెప్పగలను. ఈ సందర్భంగా మీకు ఇంకొక చిన్న ప్రశ్న సార్. చెప్పండి. మహిళా సాధికారిత, చంద్రబాబు నాయుడు గారి పాత్ర, దాని మీద విశ్లేషణ. ఇప్పుడు మహిళా సాధికారతకి పెద్దపీట వేయటంలో దాంట్లో అందివేశించే చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో డిస్ప్యూటే లేదు. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ చేతిలో డబ్బుంటే బాగుంటుందని డ్వాక్రా మహిళలు పెట్టాడా? ఇళ్ళన్నీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేలా. ఇవాళ క్యాబినెట్లో మంత్రులు తీసుకోండి, క్యాబినెట్లో మహిళా మంత్రులు తీసుకోండి. తర్వాత చాలామంది జెడ్పీ చైర్మన్లుగా చేశారు ఆడాలి. అనురాధ మేడం తీసుకోండి, తర్వాత సవితమ్మని చూడండి, తర్వాత అంతకుముందు అఖిల్ ప్రియాని చూడండి. చెప్తా అంటే సునీతమ్మని మంత్రిగా చేసిన సందర్భం చూసుకోండి మీరు. అందువల్ల ఏంటంటే మహిళల పట్ల చంద్రబాబు నాయుడికి ఎనలేని గౌరవం ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్న ప్రతి చోట అసలు నేనైతే గట్టిగా చెప్పగలను.
ఆడవాళ్ల మహిళా నాయకురాలను తెలుగుదేశం పార్టీలు ఇచ్చినంత గౌరవం భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఏ పార్టీలు ఇవ్వరు. అంత గొప్ప స్థాయిలో ఆడవాళ్ళని గౌరవిస్తారో ఆడవాళ్ళకి బాధ్యతలు కూడా ఇస్తారన్నమాట. అందువల్ల ఏంటంటే ఇంట్లో పెత్తనమైన ఒక పురుషుడి విజయం వెనక ఖచ్చితంగా స్త్రీమూర్తి ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు బయటికి రాని భవనమ్మ గారు 53 రోజులు జైల్లో బంధిస్తే, ఒక నికృష్టుడు, ఒక కలికాల జగనాసురుడు బంధిస్తే నిజం గెలవాలని భర్త కోసము ఎలా పోరాడింది భువనేశ్వరి దేవి గారు? ఆమె పోరాట ఫలితమే నిజం గెలిచింది కదా, నిజం గెలిచింది కదా. అందువల్ల ఒక చీకటి రాజ్యాన్ని పెకిలించి వేసింది అంత శక్తిమంతులు మాతృమూర్తులు. అందుకనే మీకు సతీ సావిత్రి మీకు తెలిసి ఉండాలా, యముడు భర్త ప్రాణాలు తీసుకోబోతా ఉంటే ఎంబడబడిందా లేదా సావిత్రి మేడం? మన చరిత్ర ఆనాడు యముణ్ణి జయించింది సావిత్రీదేవి, మెడల వంచి సాధించింది, భర్త తెచ్చుకున్నది. నేటు అదే సావిత్రి పాత్ర భవనమ్మ మన 2024లో ఎంబడబడింది కదా, ఎంబడబడే జగనాసురుడినే పాతిపెట్టింది కదా బంగాళాఖాతంలో. అది స్త్రీకి ఉన్నటువంటి శక్తి అదనమాట. అందువల్ల ఏంటంటే స్త్రీ శక్తి అనేది చాలా గొప్పది. అష్టాదశ శక్తి పీఠాలు అంటారు బ్రహ్మంగారు, గుర్తుపెట్టుకోండి. అష్టాదశ, అష్ట అంటే 8, దశ అంటే 10, 10 + 8 = 18 శక్తి పీఠాలు ఉంటాయి. ఈ 18 శక్తి పీఠాలు సింహళ దేశం అంటే శ్రీలంక మొదలుకొని పాకిస్తాన్లో ఉంటుంది ఇంకొక శక్తిపీఠం. అందరు మాతృమూర్తులే కదండి. వాటిలో మనకు 3 శక్తిపీఠాలు ఉన్నాయిగా. శ్రీశైలం, విజయవాడ, విజయపూర్లో ఉన్నటువంటి దుర్గాదేవి ఒకటి ఉంది. అక్కడ పిఠాపురంలో ఒక శక్తిపీఠం ఉంది కదా. 3 శక్తిపీఠాలు మనకు ఉన్నాయి కదా. అది కొల్లాపూరు మహాలక్ష్మి ఒక శక్తిపీఠం ఉంది కదా, మైసూరు ఒక శక్తిపీఠం ఉంది కదా, మధురై ఒక శక్తిపీఠం ఉంది కదా, కాంచీవరం అంటారు దాన్ని, కాంచీపురం ఒక శక్తిపీఠం ఉంది కదా, అట్లా వారణాసి ఒక శక్తిపీఠం ఉంది కదా. అట్లా భారతదేశంలో అస్సాంలో ఒక శక్తిపీఠం ఉంది కదా. అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య శక్తిపీఠము మానవుడు యొక్క జన్మస్థలానికే పూజిస్తారు. అక్కడ మానవుడు యొక్క జన్మస్థలానికే అస్సాంలో ఉన్న శక్తిపీఠం కామాఖ్య టెంపుల్లో మానవుడు యొక్క జన్మస్థలానికే పూజ చేస్తారు. అక్కడ నీకు లేడీసే ఉంటారు పూజారులుగా. అందువల్ల ఏంటంటే ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవింపబడతారో, ఎక్కడైతే ఆడవాళ్ళు కీర్తింపబడతారో, ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో ఆ రాజ్యం, ఆ దేశం సుభిక్షంగా పరిపూర్ణంగా ఉంటుంది. ఆ కుటుంబం కూడా బాగా సంపదలతో సౌఖ్యాలతో విరజల్లద్ది. ఎక్కడైతే కలకంట కన్నీరు ఒలుకుద్దో ఆ ఇంట సిరి ఉండజాలదో, శాంతి కూడా ఉండజాలదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. స్త్రీని ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ ఆ గ్రామం కావచ్చు, ఆ ఊరు కావచ్చు. ఇప్పుడు గ్రామదేవతలు అందరూ ఎవరండి? ఆడవాళ్లే కదండి. పోలేరమ్మ కానీ, అంకమ్మ కానీ మీరు చూస్తున్నారు. గ్రామదేవతలు చాలామంది అందరూ ఆడవాళ్లే కదా. అందువల్ల ఆడవాళ్ళు ఆది పరాశక్తులు, మహంకాళులు. కాబట్టి ఆడవాళ్ళు పెట్టుకోబాకండి. ఆడవాళ్ళతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతాడు ఎవడైనా కానీ. బల్లగుద్ది మరీ చెప్పగలం. నాడు డ్వాక్రా మహిళా సంఘాలు కానివ్వండి, ఎలీప్ కానివ్వండి, నేడు చంద్రబాబు గారు ప్రారంభించబోతున్న సూర్య గారి పథకం కానివ్వండి, అనేక కార్యక్రమాలు మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఎంత అండగా ఉంటారో, దాంతోపాటు అనేక విషయాలు మనకు తెలియజేసిన, మన ప్రేక్షకులకు తెలియజేసిన మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.